బైబిల్ గ్రంథం తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఏంటి? జీవం గల దేవుని చేతిలో పడటం, కానీ మళ్ళీ చేతులు జారిపోయి చీరమైన భోజనాలు పోతున్నారు. ఒకసారి దేవుని దృష్టిలో పడిన తర్వాత ఇంకా జీవితం ఆయనకే ప్రత్యేకపడింది. అది భయంకరం అంట. ఆయన మనల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది ఈవిడ, ఎలా ఉంటుంది? ఎవరి చేతిలో పడటం భయంకరం అంటే దేవుని చేతిలో పడద్దు. దేవుని దృష్టిలో మనం పడకూడదు. దేవుని దృష్టిలో ఎప్పుడైతే పడ్డామో ఆ కోపానికి మనం, ఆ ఉద్రేకానికి మనం బలవుతాం. గ్యారంటీ. దేవుడు మాట వినకపోయినా దేవుడు కోపం వస్తుంది. తెలుసు కదా మీకు, బైబిల్ గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త తీయండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఎవరండి ఎంతకీ అతను ఆత్మని శరీరాన్ని కూడా రెండింటిని పట్టుకెళ్ళి ఎక్కడ పడిచేస్తాడంట? ఎవరండి ఎంతకీ అతను? ఎవరంటారు? పట్టరా. కానీ నాకు భయపడద్దు. ఎవరికి? అయ్యగారికి భయపడక్కర్లేదు. కానీ అంట అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి భయపడమంటున్నాడు. ఆత్మని శరీరం రెండు పోతే ఎందుకంటే మనం మన ఉపయోగం ఉందా? మన వల్ల ఏమన్నా? ఆత్మ శరీరం. దేవునికి స్తోత్రం. మాట వినకపోతే దేవుడికి కోపం వస్తుందండి. ఎవరైనా అయ్యగారికి కోపం రావడం ఉండదేంటి? దేవుడికి కోపం వస్తుంది. సనుక్కుంటారని కొంతమంది. ప్రియులనా, ఇంకొక మాట, దేవుని కోపం చాలా భయంకరమైనది. సనుక్కుంటే మాత్రం దేవుడి మీద సనుక్కోవద్దు, పాస్టర్ గారి మీద అంతగంటలు సనుక్కోవద్దు. బైబిల్ నేను సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం. జనులు ఎవరికి వినబడ్డది? నాకు వినబడకపోవచ్చు. మీరు లోపల ఏమేమి తిట్టుకుంటున్నారు? రవికుమారయ్య గారికి వినబడకపోవచ్చు. ఎవరంటున్నారు? యెహోవా